ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా కందుకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం అధికారులు పారిశుద్ధ్య సిబ్బంది పనిచేయడం వల్ల స్వచ్ఛత శుభ్రత సాధ్యం కాదని అన్నారు. పట్టణ ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తేనే మున్సిపాలిటీని పరిశుభ్రంగా తీర్చిదిద్దగలమని అన్నారు. అప్పుడే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పథకం యొక్క ఆశయం నెరవేరుతుందని అన్నారు. స్వచ్ఛ కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని, కందుకూరును ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, నాయకులు ఉప్పుటూరి శ్రీనివాసరావు, బెజవాడ ప్రసాద్, షేక్ రఫీ, తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరు శైలజ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ రాష్ట్రాన్ని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి ఒక ధ్యేయంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. దానిలో భాగంగానే మనందరం కూడా మనం ఒక అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు ఒకరే చేస్తే ప్రజల్లో కూడా ఈ అవేర్నెస్ తీసుకొని రావాల్సిన కార్యక్రమం. దీన్ని ప్రతి పట్టణ ప్రజలే కాకుండా పల్లెటూరులో గ్రామాల్లో ఉన్న ప్రజల్లో కూడా ఈ ఆపరేషన్ లో అందరూ కూడా పాల్గొంటే, సార్ చెప్పినట్టు సబ్ కలెక్టర్ గారు చెప్పినట్లు జపాన్ లో నేను కూడా లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ పోయాను. పట్టణం మధ్యలోనే కాలువలు వెళ్తా ఉంటాయి. అంటే వాటర్, డ్రింకింగ్ వాటర్ కాలువలు కూడా ఎక్కడా కూడా ఒక టిష్యూ పేపర్ కూడా దాంట్లో కనపడిన పరిస్థితి. అంటే మనలో కూడా పబ్లిక్ లో కూడా అవేర్నెస్ వస్తేనే మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండే పరిస్థితి వస్తుంది. మనం కూడా దాంట్లో అందరం కూడా భాగస్వాముల వాళ్ళు పట్టణంలో ఉన్న నాయకులందరూ కూడా విజ్ఞప్తి, ఏదైతే ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మీ కాలనీలో కూడా మీరు కూడా ఇన్వాల్వ్ అయితేనే మీ ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉంటుంది, పట్టణానికి మంచి పేరు వస్తుంది. అలాగే పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా ఈ స్వర్ణ మున్సిపాలిటీగా మన కందుకూరు మున్సిపాలిటీలో మీరు కూడా భాగస్వాములై ఈ ఏవైతే హౌస్ డిస్మెంట్లు ఉంటుందో ఒక పర్టికులర్ ప్లేస్లు వాళ్ళు కూడా మున్సిపల్ అధికారులు కూడా ఐడెంటిఫై చేస్తారు. ఆ ఏరియాలోనే దాన్ని వేసే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పి, ఎక్కడ పడితే అక్కడ వేస్తే రోడ్డుకి ఇబ్బంది అవుతుంది, అలాగే దానివల్ల అనేక ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి దీంట్లో పట్టణ ప్రజలు కూడా భాగస్వాములు అని చెప్పి మన మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీగా, ఒక పరిశుభ్రమైన కందుకూరు మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దాంట్లో పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.